యవ్వన కాలంలో కూడా నాకు బాగా గుర్తుంది, దేవుని గ్రంథాన్ని నేను ప్రతి దినము చదువుతున్నప్పుడు దేవునికి అవిధేయమైన కార్యాలు ఏదైనా నేను చేస్తుంటే, ఆ రోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట నేను చదువుతుంటే అదేదో ఒక తల్లి వచ్చి కుమార్తెను కొడితే ఎలా ఉంటుందో అలాంటి భావన కలుగుతూ ఉండేది. నిరాశలో ఉన్నప్పుడేమో ఒక వామ్ హగ్గిస్తే ఎంత ఆదరణ వస్తుందో దేవుని మాటలు అంత ఆదరణ ఇస్తూ ఉండేవి. అంటే నీవు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు నీకు కరెక్షన్ ఇచ్చేది దేవుని మాటలు, నీవు నిరాశలో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తేవి దేవుని మాటలు. ఒకవేళ నీ జీవితంలో ఒక తీర్మానాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, వెన్ ఇట్ ఇస్ టైమ్ టు మేక్ డెసిషన్స్, ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో కూడా దేవుని వాక్యం ద్వారానే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే భక్తుడైన దావీదు సెలవిచ్చిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. Download Moj.